సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రావడం చాలా కామన్. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కెరీర్ కొంతకాలమే. ఆ తర్వాత తను వేరే క్యారెక్టర్స్ చేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం పడిన చోటే నిలబడాలని ట్రై చేస్తుంది. ఆ బ్యూటీ చేసిన మూవీల్లో చాలా వరకు 100 కోట్ల క్లబ్లో చేరినవే. అయితే ఆ బ్యూటీ మళ్ళీ టాలీవుడ్లో రావడానికి తెగ ట్రై చేస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఈ స్టోరీలో చూసేద్దామా? ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించిన బ్యూటీ పూజా హెగ్డే. తెలుగు స్టార్ హీరోస్ అందరితో జోడీ కట్టిన ఈ బ్యూటీ ప్రెజెంట్ టాలీవుడ్లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నారు. పూజా టాలీవుడ్లో కెరీర్ స్టార్టింగ్లో వచ్చిన మూవీస్ అన్నీ సూపర్ హిట్ అయితే, లాస్ట్లో వచ్చిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. అయితే ఒక విషయంలో పూజానెవరూ బ్రేక్ చేయలేరు. అదేంటంటే, పూజ యాక్ట్ చేసిన 17 సినిమాల్లో 10 వరకు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి. డీజే, అరవింద్ సమేత, మహర్షి, అలవైకుంఠపురంలో, రాధేశ్యామ్ దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్స్ తెచ్చాయి. ఇక పూజా హెగ్డే కొన్ని రీజన్స్తో తెలుగు మూవీస్ దూరమయ్యారు. వరుస సక్సెస్లొచ్చాక పూజా హెగ్డే వరుస ఆఫర్స్తో చాలా బిజీ అయిపోయారు. అయితే ఆ తర్వాత చేసిన మూవీస్ ఏవీ హిట్ కాలేదు. రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరకు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రెజెంట్ టాలీవుడ్లో పూజా టైం ఏం బాలేదు. లాస్ట్ ఇయర్ గుంటూరు కారంలో హీరోయిన్గా ఎంపికైన ఏవో రీజన్స్తో ఆ ప్రాజెక్ట్ నుంచి పూజా అవుట్ అయ్యారు. పూజాకు తెలియని విషయం ఏంటంటే, ఛాన్సులు మళ్లీ మళ్లీ రావని, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలని. అది తెలుసుకున్న పూజా ప్రెజెంట్ కోలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయారు. మరోవైపు సోషల్ మీడియాలో పూజా గ్లామర్ షోతో రెచ్చిపోతూ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఛాన్స్ కోసం 2 ఏళ్లుగా పూజా వెయిట్ చేశారు. తెలుగులో ఛాన్స్ లేకపోయినా హిందీ, తమిళంలో పూజాకు మంచి ఛాన్స్లే వస్తున్నాయి. కోలీవుడ్లో సూర్య, విజయ్లతో డ్యూయెట్ పాడేస్తున్నారు. అటు బాలీవుడ్లో షాహిద్ కపూర్, వరుణ్ ధావన్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ జనవరి 31న షాహిద్ కపూర్తో యాక్ట్ చేసిన దేవా రిలీజ్ కానుంది. రాకొచ్చిన ఈ ఛాన్స్ ఫుల్గా వాడేసుకుంటున్నారు పూజ. దేవా ప్రమోషన్స్లో హై రేంజ్ గ్లామర్ డోస్తో పూజ రెచ్చిపోతున్నారు. దేవాలో పూజా హెగ్డే గ్లామర్ షో ఎంత చేసిందో తెలియదు కానీ, మూవీ ప్రమోషన్స్లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. కేవలం ఈ గ్లామర్ షోతోటే పూజ నెట్టింట ఫుల్ ట్రెండింగ్ అవుతున్నారు. బాలీవుడ్లో పూజాకు ఛాన్సులు రావాలంటే దేవా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఈ మూవీ ప్రమోషన్స్ వాడుకుని మరిన్ని ఛాన్సుల కోసం పూజ ట్రై చేస్తున్నారు. సక్సెస్ వస్తేనే ఛాన్సులు వాటంతట అవే వస్తాయి. ఈ ఫార్ములా వంట పట్టించుకున్న పూజ క్యారెక్టర్ల సెలక్షన్స్ లో జాగ్రత్త తీసుకుంటున్నారు. కేవలం స్కిన్ షోకే పరిమితం కాకుండా కాస్త యాక్టింగ్ మీద ఫోకస్ చేయాలని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్యారెక్టర్ల సెలక్షన్స్ లో స్పెషాలిటీ చూపిస్తూ హిందీ, తమిళ మూవీస్ లో బిజీగా ఉన్న పూజ 2025 నుంచి మరింత రెచ్చిపోతానంటున్నారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ యాక్ట్ చేసిన మూవీ దేవా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్తో ఈ మూవీని రోషన్ ఆండ్రూస్ తీశారు. దేవాలో రౌడీ పోలీస్ ఆఫీసర్గా షాహిద్ కనిపిస్తారట. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పూజ యాక్ట్ చేసినట్టుగా మూవీ యూనిట్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ పోస్టర్లు ఎక్స్పెక్టేషన్స్ డబుల్ చేస్తున్నాయి. ఈ మూవీ హిట్ కొట్టాక టాలీవుడ్ సంగతి చూడాలని పూజ ఫిక్స్ అయినట్టున్నారు.